హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ట్రావెల్ తెలుగు. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూస్తున్నారు కదా 2024లో తయారు చేసిన KTM అడ్వెంచర్ 250 వైట్ విత్ ఆరెంజ్ కలర్ వెహికల్ అయితే మన దగ్గర ఉంది. ఈ వెహికల్కి సంబంధించిన ఎగ్జాక్ట్గా ఆన్ రోడ్ ప్రైస్ ఎంత, స్పెసిఫికేషన్స్ ఏంటి, అలాగే ఈ వెహికల్ నేను రైడ్ చేసినప్పుడు నాకు ఎలా అనిపించింది అనే దాని గురించి ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను. ఈ వెహికల్ మీరు కొనుక్కోవాలి అని అనుకుంటే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, ఖచ్చితంగా ఈ వీడియో మీకు హెల్ప్ అయ్యిద్ది. ఏ వెహికల్కైనా హార్ట్ ఇంజినే కాబట్టి ఇంజిన్తోనే స్టార్ట్ చేద్దాము. సింగిల్ సిలిండర్ 4 స్ట్రోక్ 4 వాల్వ్స్ లిక్విడ్ కూల్డ్ 248.7 cc BS 6.2 DOS ఇంజిన్తో లభిస్తూ ఉంది. 30 PS పవర్ 24 Nm టార్క్ అయితే ఈ ఇంజిన్ జనరేట్ చేసిద్ది. పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది ఏంటి అనేది నేను రైడ్ చేసేటప్పుడు మాట్లాడతాను. ఇంకా ట్రాన్స్మిషన్ విషయానికి వస్తే 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషనే ఇచ్చారు. అంటే ఇందులో 6 గేర్లు అయితే ఉంటాయి. ఇక్కడ చైన్ చూసుకున్నట్లయితే ఓపెన్ చైన్ అయితే ఉందన్నమాట. ఎవ్రీ 500 కిలోమీటర్స్కి మీరు చైన్ అయితే క్లీన్ చేసుకోండి, లేకపోతే త్వరగా చైన్ పాడైపోయే అవకాశం అయితే ఉంది. బ్రేక్స్ విషయానికి వస్తే ఫ్రంట్స్ అయినా బ్యాక్స్ అయినా మీకు డిస్క్ బ్రేక్లు అయితే ఇచ్చారనమాట. డ్యూయల్ ఛానల్ ABSకి ఈ వెహికల్ అయితే సపోర్ట్ చేసిద్ది. ఫ్రంట్ 320mm డిస్క్ బ్రేక్ ఇచ్చారు, బ్యాక్స్ అయినా 230mm డిస్క్ అనమాట. కొద్దిగా పెద్ద డిస్క్స్ అయితే ఈ వెహికల్లో యూజ్ చేశారని చెప్పుకోవచ్చు. ఇంకా 43mm అప్ సైడ్ డౌన్ సస్పెన్షన్ అయితే ఇచ్చారు, కొద్దిగా పెద్ద సస్పెన్షన్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ మీరు చూడొచ్చు, కొద్దిగా లాంగ్ ట్రావెల్ సస్పెన్షన్ అయితే ఈ వెహికల్లో యూజ్ చేశారనమాట, అడ్వెంచర్ వెహికల్ కాబట్టి. బ్యాక్స్ అయినా మోనోషాక్ అయితే ఇచ్చారు, 10 స్టెప్స్ అయితే మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ హైట్ ఇది ఎక్కువ అనిపిస్తే మాత్రం కొద్దిగా హైట్ తగ్గించుకోవచ్చు అనమాట. బ్లాక్ ప్యాడ్ టైర్స్ అయితే ఇచ్చారు, ఇది అడ్వెంచర్ వెహికల్ కాబట్టి టైర్స్ గ్రిప్ అయితే బాగానే ఉంది. ఫ్రంట్ 100 సెక్షన్ టైర్, బ్యాక్స్ అయినా 130 సెక్షన్ టైర్ అయితే ఇచ్చారు. డైమెన్షన్స్ అయితే నాకు చాలా బాగా నచ్చినాయి అనమాట. 200mm గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఇచ్చారు, కొద్దిగా ఎక్కువ గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఈ వెహికల్లో ఉంది. 855mm సీట్ హైట్ బ్రో, నాకైతే కాళ్ళు పర్ఫెక్ట్గా కింద అందినాయి. మినిమం 5.7 5.8 ఆ హైట్ వాళ్ళైతే ఈ వెహికల్ ప్రాపర్గా రైడ్ చేయగలరు అనమాట. ఒకవేళ అంతకన్నా హైట్ తక్కువ ఉంటే మాత్రం షోరూమ్కి వెళ్ళి చెక్ చేసుకోండి హైట్. ఫైబర్ ఫ్యూయల్ ట్యాంక్ అయితే ఇచ్చారు, మెటల్ ఫ్యూయల్ ట్యాంక్ అయితే ఏమీ కాదనమాట. 14.5 లీటర్స్ అయితే ఇందులో పట్టిద్ది. 177 kgs వెయిట్ అనమాట. కొంచెం వెయిట్ అయితే అనిపించింది బ్రో షార్ట్ రైడర్స్కి. సో ఈ వెయిట్ నేను మోయగలనా, నాకు కాళ్ళు కింద అందుతుందా లేదా అనేది మీరు షోరూమ్కి వెళ్ళి పర్సనల్గా ఎక్స్పీరియన్స్ అయిన తర్వాతే పర్చేస్ చేయండి. ఇంకా లైట్స్ విషయానికి వస్తే ఇది హాలోజన్ హెడ్ లైట్ అనమాట, మీకు LED హెడ్ లైట్ అయితే ఏమీ కాదు. బ్యాక్ సైడ్ టేల్ లైట్, సిగ్నల్ లైట్స్ మాత్రం LED ఇచ్చారనమాట. కొద్దిగా ప్రైస్ తగ్గించడానికి వీళ్ళు హాలోజన్ లైట్ తీసుకొచ్చారని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు. ఇంకా కన్సోల్ విషయానికి వస్తే ఇది బ్లాక్ అండ్ వైట్ కన్సోల్ అనమాట. డే టైమ్ విజిబిలిటీ అయితే చాలా బాగుంది. 5 inches LCD కన్సోల్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ మీకు మాల్ ఫంక్షన్ లైట్ అయితే ఉంది, లో ఇంజిన్ ఆయిల్ అయితే ఉంది, ABS ఇండికేటర్ అయితే ఉంది, ఇంజిన్ కిల్ స్విచ్ ఆన్లో ఉందా ఆఫ్లో ఉందా అనేది చూపిస్తూ ఉంది. అలాగే మీకు గేర్ ఇండికేటర్ అయితే చూపిస్తూ ఉంది, టైం అయితే ఉంది. బ్యాక్ సైడ్ మీరు ABS అయితే ఆఫ్ చేసుకోవచ్చు. సో ఇట్లాంటి ఇంపార్టెంట్ ఫీచర్స్ అయితే ఈ వెహికల్లో ఉన్నాయి అనమాట. ఎగ్జాక్ట్గా ఆన్ రోడ్ ప్రైస్ ఎంత అనే దాని గురించి మాట్లాడుకున్నట్లయితే 3,01,500 రూపీస్ అయితే ఉందన్నమాట. 250cc అడ్వెంచర్ వెహికల్స్లో వన్ ఆఫ్ ద బెస్ట్ వెహికల్ అని చెప్పుకోవచ్చు. ఇంకా టాప్ స్పీడ్ విషయానికి వస్తే 110 120 అలా అయితే వెళ్ళిద్ది అనమాట. నేను ఎగ్జాక్ట్గా అయితే చెప్పట్లేదు, కొంతమందికి 130 కూడా వెళ్ళుండొచ్చు. మైలేజ్ కూడా 30 నుంచి 35 కిలోమీటర్స్ కన్నా మీరు ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దు. వైడ్ హ్యాండిల్ బార్ అయితే ఇచ్చారు, హ్యాండిల్ కంఫర్ట్ అయితే చాలా బాగుంది. బేసిక్ స్విచ్చెస్ అనమాట. రైట్ సైడ్ ఇంజిన్ కిల్ స్విచ్, సెల్ఫ్ స్టార్ట్, ఇటువైపున పాస్ స్విచ్, హై బీమ్ లో బీమ్ స్విచ్, సిగ్నల్ లైట్ స్విచ్ కానీ హార్న్ కానీ ఇవి మాత్రమే ఇచ్చారనమాట. అడ్వెంచర్ 390లో చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ నావిగేషన్ స్విచెస్ అయితే ఉంటాయి కదా, అవేమీ ఇందులో ఇవ్వలేదు. అలాగే ఇక్కడ విండ్షీల్డ్ అయితే ఇచ్చారు, అడ్జస్టబుల్ విండ్షీల్డ్ అయితే కాదనమాట. సో నార్మల్ విండ్షీల్డే. సీట్ కంఫర్ట్ ఎలా ఉంది అనేది ఒక డౌట్ అయితే ఉండిద్ది అనమాట. పెద్ద సీట్ అయితే ఇచ్చారు బ్రో, రైడర్ సీట్ అయితే కొద్దిగా బాగుంది, మెత్తగానే ఉంది, మీకు అంత హార్డ్ అయితే ఏం లేదు. పిలియన్ సీట్ కూడా కొద్దిగా పెద్దగానే ఇచ్చారు, చిన్నగా అయితే ఏమీ ఇవ్వలేదన్నమాట. మీరు పిలియన్ రైడర్తో కూడా లాంగ్ వెళ్ళొచ్చు. ఇక్కడ గ్రాబ్ రైల్ కూడా పట్టుకోవడానికి కంఫర్టబుల్గానే డిజైన్ చేశారు. ఎగ్జాస్ట్ కూడా మీకు డెడికేటెడ్గా కొద్దిగా పైకి అయితే ఇచ్చారనమాట. సో ఇది ఓవరాల్గా అడ్వెంచర్ 250కి సంబంధించిన స్పెసిఫికేషన్స్ గురించి ఇప్పుడు నేను రైడ్ చేస్తాను, నా రైడ్ ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటా. 2024లో తయారు చేసిన KTM అడ్వెంచర్ 250 వైట్ విత్ ఆరెంజ్ కలర్ వెహికల్ మీద అయితే ఇప్పుడు నేను కూర్చొని ఉన్నాను. ఈ వెహికల్ ఆఫ్ రోడ్లో రైడ్ చేసి నా రైడ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో మీతో షేర్ చేసుకుంటా. ఫస్ట్ వెహికల్ మీద ఎక్కి కూర్చోగానే నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే కంఫర్ట్ బ్రో. సీట్ కంఫర్ట్, హ్యాండిల్ కంఫర్ట్ అయితే చాలా బాగుంది. రిలాక్స్డ్గా కూర్చొని మీరు లాంగ్ రైడ్ అయితే వెళ్ళిపోవచ్చు. 855mm సీట్ హైట్, నాకైతే కాళ్ళు పర్ఫెక్ట్గా కింద అందినాయి. ఒకవేళ అంతకన్నా హైట్ తక్కువ వాళ్ళు షోరూమ్కి వెళ్ళి చెక్ చేసుకోండి. ఫోర్ వాల్వ్స్ లిక్విడ్ కూల్డ్ 248.7 cc DOS ఇంజిన్ అయితే ఈ వెహికల్ ఇచ్చారనమాట. 30 PS పవర్ 24 Nm టార్క్ అయితే ఇంజిన్ జనరేట్ చేసింది కాబట్టి పెర్ఫార్మెన్స్ చెక్ చేద్దాం. ఫస్ట్ గేర్ వేసా, క్లచ్ అయితే స్మూత్గా ఉంది, హార్డ్ లేదు. $250cc కాబట్టి మీకు కొద్దిగా పవర్ తక్కువగానే ఉందన్నమాట. వెయిట్ ఎక్కువ ఉంది, 177 kgs వెయిట్ కాబట్టి మీకు కొంచెం పవర్ తక్కువగానే ఉండిద్ది అనమాట.
ఒకసారి అటు వెళ్ళి చూద్దామా? ఇక్కడంతా బురదగా ఉంది. ఓకే, కొద్దిగా దారి ఉంది, వెళ్దాం. ట్రాన్స్మిషన్ అయితే స్మూత్గానే ఉంది బ్రో, మీకు అంత హార్డ్ అయితే ఏం లేదు. గేర్లు వేసేటప్పుడు కానీ, ఇప్పుడు డౌన్ చేస్తున్నా, డౌన్ చేసేటప్పుడు కూడా మీకు స్మూత్గానే ఉంది. ఓకే, ఇక్కడితో రోడ్ ఎండ్ అనుకుంటా, యూటర్న్ చేసుకుని వెళ్ళిపోదాం. సిటీలో ఆఫ్ రోడ్లు కరువు అయిపోయినాయి అబ్బా. ఇనిషియల్గా పికప్ అయితే ఏం లేదు మీకు. సస్పెన్షన్ చాలా బాగా పెర్ఫామ్ చేస్తూ ఉంది గతుకుల్లో. ఇట్లాంటి ఆఫ్ రోడ్కి ఎవరైతే షార్ట్ రైడర్స్ ఉంటారో, అంటే హైట్ తక్కువ ఉన్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు వస్తే ఖచ్చితంగా ఇబ్బందే. ఒకవేళ స్లిప్ అయిపోయి కింద పడిపోయే అవకాశం ఉందనుకోండి, అప్పుడు కాళ్ళు కింద అందాలి, అందకపోతే పడిపోతారు పూర్తిగా. అదొకసారి చూసుకోండి జాగ్రత్తగా. బ్రేక్స్ కూడా బాగానే పడుతున్నాయి బ్రో. ఫ్రంట్ పెద్ద డిస్క్ బ్రేక్ ఇచ్చారు కదా, బాగానే పడుతుంది. 320mm డిస్క్ ఫ్రంట్ సైడ్, 19 ఇంచ్ వీల్ అనమాట. ఈ వీల్ వల్ల మీకు ఉపయోగం ఏంటి అంటే, ఇక్కడ ఒక పెద్ద గొంతు ఉంది చూడొచ్చు మీరు. సో ఇక్కడ చూపిస్తా, ఫస్ట్ ఇక్కడ ఉంది కదా, అట్లాంటి పెద్ద పెద్ద గొంతులు వచ్చినా సరే ఈజీగా క్రాస్ చేయొచ్చు. ఇది చిన్నదే, అక్కడ పెద్దది ఉంది కొద్దిగా, ఇక్కడ చూడొచ్చు, చూసారు కదా. ఇక్కడ మనం దించడానికి కుదిరిద్ది, అయినా దించి చూద్దాం. సో దించేసేసాను. ఇది మొత్తం పొలం అనుకుండా, పూర్తిగా ఎండిపోయింది. సో ఇట్లాంటి పొలాల్లో కూడా మీరు ఈ వెహికల్ని అయితే రైడ్ చేసుకోవచ్చు. బ్లాక్ ప్యాడ్ టైర్స్ ఇచ్చారు కాబట్టి టైర్స్ గ్రిప్ అయితే బాగానే ఉండిద్ది. మామూలుగా లేదు బ్రో, బయట ఎండ ఫుల్ ఎండగా ఉంది. 1 అవుతుంది టైం అయితే. ఇప్పుడు అది ఎక్కిద్దో లేదో చూడాలి. అమ్మో భయం వేస్తూ ఉంది. ఎక్కిద్దా? ఎక్కించాలి, తప్పదు. నో, అనవసరంగా కింద దించామే. ఎక్కిస్తా, అలా అయినా ఎక్కిస్తా. చూశారు కదా, ఇప్పుడు హైట్కి వెళ్ళింది, కానీ కిందకి నేను అలాగే కాళ్ళు అందినాయి కాబట్టి నేను కిందకి వెనక లాక్కు వచ్చేసేసాను. ఒక కాళ్ళు అందలేదు అనుకో, కింద పడిపోతారు. ఎక్కియాలి, ఎందుకంటే బై రోడ్ ఎక్స్పీరియన్స్ మీకు చూపించాలి కదా. ఫస్ట్ గేర్లోనే ఉన్నా ప్రస్తుతానికి. ఈజీగా ఎక్కేసింది బ్రో, నాకు భయం వేసింది అసలు. అంటే ఆఫ్ రోడింగ్ మనకి కొత్త కదబ్బా, నేర్చుకుంటున్నాను నేను, ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాను. ఎందుకంటే మన దగ్గర కూడా ఒక అడ్వెంచర్ వెహికల్ ఉంటే ఇట్లాంటివన్నీ నేర్చేసుకొని మీకు ఈజీగా చూపించేవాడిని. సస్పెన్షన్ ఫ్రంట్ సైడ్ చాలా స్మూత్గా ఉంది, బాగా ఎంగేజ్ అవుతుంది. ఏబిఎస్ కూడా కింద పడకుండా హెల్ప్ చేసిద్ది అనమాట. తర్వాత నేను అడ్వెంచర్ 390 వేసుకొని వస్తాను బ్రో, 390X, అది చూపిస్తాను మీకు. సో ఇప్పుడు బై రోడ్కి వెళ్ళిపోదామా? నేను మ్యాక్సిమం ఫ్రంట్ సైడ్ బ్రేకే యూజ్ చేస్తూ ఉన్నాను. ఇటు వెళ్దాం. బై రోడ్ ఎక్స్పీరియన్స్ ఎందుకు చూపిస్తున్నానంటే, చాలామంది లదాఖ్ వెళ్దాం అనుకుంటారు, లేకపోతే వాళ్ళ సొంత ఊర్లు ఉంటాయి కదా, 200-300 కిలోమీటర్స్ మ్యాక్సిమం రోడ్డు మీదే ట్రావెల్ చేస్తారు. ఎప్పుడైనా ఒకసారి ఆఫ్ రోడ్ వస్తుంది అనమాట. సో బై రోడ్ ఎక్స్పీరియన్స్ మీకు తెలియాలి కదా. సో ఇది బ్రో, హ్యాపీగా ఇలా రిలాక్స్డ్గా కూర్చొని మీరు ఎంత దూరంగా అంత దూరం వెళ్ళిపోవచ్చు. ఇంజన్ వైబ్రేషన్స్ అయితే లైట్గా ఉన్నాయి, కానీ మీరు అది అంతగా నోటీస్ చేయలేరు. ఇంజన్ రిఫైన్మెంట్ అయితే స్మూత్గా ఉంది. డే టైం కన్సోల్ విజిబిలిటీ బాగుంది. విండ్షీల్డ్ అయితే కొద్దిగా హైట్గానే ఉంది.
హ్యాండిల్ మీద ఉన్న స్విచెస్ క్వాలిటీ కూడా పర్లా బాగానే ఉన్నాయి. డెడికేటెడ్గా పాస్ స్విచ్ కూడా ఇచ్చారు. టాప్ స్పీడ్ విషయానికి వస్తే 120 దాకా అయితే మీరు వెళ్ళొచ్చు బ్రో. సో నేనైతే ఇప్పుడు టాప్ స్పీడ్ అయితే ఏం చెక్ చేయట్లేదు, కానీ 120 దాకా వెళ్ళొచ్చు. 30 దాకా మీరు మైలేజ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 25 to 30 కిలోమీటర్స్ అయితే మీరు మైలేజ్ ఎక్స్పెక్ట్ చేసి అడ్వెంచర్ 250 అయితే పర్చేస్ చేయండి. 200 mm గ్రౌండ్ క్లియరెన్స్ ఇచ్చారు కదా, పెద్ద పెద్ద స్పీడ్ బ్రేకర్స్ అయినా సరే మీరు ఈజీగానే క్రాస్ చేయొచ్చు, ఇబ్బంది అయితే ఏం లేదు. 14.5 లీటర్స్ ఫ్యూయల్ కెపాసిటీ ఇచ్చారు కాబట్టి ఈజీగా ఒక 30 కిలోమీటర్స్ ఎక్స్పెక్ట్ చేసినా సరే మైలేజ్ 350-400 కిలోమీటర్స్ మీరు ఈజీగా వెళ్ళిపోవచ్చు. చెప్పలేం బ్రో మనం ఎంత మైలేజ్ వస్తుందో ఎగ్జాక్ట్గా చెప్పలేం కదా, ఎందుకంటే నేను 70 వెయిట్ ఉంటాను, నాకు ఒక మైలేజ్ రావచ్చు. 50 kgs వెయిట్ ఉన్న అబ్బాయి నడిపితే ఒక మైలేజ్ అయితే వస్తుంది, 90 kgs వెయిట్ ఉన్న అబ్బాయి నడిపితే ఒక మైలేజ్ వస్తుంది. కాబట్టి సో నేను మైలేజ్ అయితే ఎగ్జాక్ట్గా ఎంత వస్తుందో నేను చెప్పట్లేదు అనమాట, కానీ ఒక 30 అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు, 25 to 30. టర్నింగ్ రేడియస్ కూడా మీకు ఎక్కువ ఏం లేదు, ఈజీగానే తిప్పేయచ్చు. పెర్ఫార్మెన్స్ బాగానే ఉంది బై రోడ్. అంటే ఇనిషియల్గా పికప్ కావాలి, నాకు ఎక్కువగా స్పీడ్ వెళ్ళిపోవాలి అంటే అది కుదరదనమాట అడ్వెంచర్ 250లో. బట్ ఓవరాల్గా మీరు రైడ్ని ఎంజాయ్ చేయొచ్చు 250cc అడ్వెంచర్ కొనుక్కుంటే. కేటీఎంలో పెద్ద గేర్ ఇండికేటర్ అయితే ఇచ్చారు, సో ఇది బాగా విజిబుల్గా ఉందన్నమాట. USB ఛార్జింగ్ సాకెట్ అయితే ఏమీ ఇవ్వలేదు, 12 volts సాకెట్ అయితే ఇచ్చారు. సో కార్లో పెడతారు కదా ఛార్జర్, అలాంటిది కొనుక్కొని మీరు పెట్టుకోవచ్చు అనమాట. ఒక రకంగా ఇది ప్లస్ మైనస్ రెండు ఉన్నాయి. సేఫ్టీ రాడ్ కూడా ఇచ్చారు కింద పడిన వెహికల్కి ఏమీ కాకుండా. 3 lakhs లోపు మీకు ఈ వెహికల్ అయితే వస్తుందన్నమాట. 3,01,000 చేంజ్ అయితే ఉంది. సో ఆ ప్రైస్కి లాంగ్ వెళ్ళడానికి కేటీఎంలో కావాలంటే మీరు ఇది హ్యాపీగా కొనుక్కోవచ్చు. ఫ్రెండ్స్ చూసారు కదా ప్రైస్ అండ్ స్పెసిఫికేషన్స్, అలాగే నా రైడ్ ఎక్స్పీరియన్స్. వెహికల్ అయితే చాలా బాగుందన్నమాట. ఇందాక నేను స్పెసిఫికేషన్స్లోనే చాలా ఎక్కువ అయితే మాట్లాడేసాను. ఇంకొక 50,000 రూపీస్ ఎక్స్ట్రా యాడ్ చేసుకుంటాను అంటే అడ్వెంచర్ 390X అయితే మీరు పర్చేస్ చేయొచ్చు. అది ఇంకా బాగుంటుంది ఈ వెహికల్తో కంపేర్ చేసుకుంటే. సో నేనైతే మాత్రం ఒక 50,000 రూపీస్ యాడ్ చేసుకొని అడ్వెంచర్ 390X పర్చేస్ చేయమని చెప్తాను. లేదు బ్రో నాకు కొద్దిగా మైలేజ్ కూడా కావాలి, అలాగే నాకు బడ్జెట్ అని అనుకుంటే మీరు ఇది కొనుక్కోండి. ఇంకా బడ్జెట్లో కావాలి అనుకుంటే వేరే వేరే కంపెనీస్లో వేరే వేరే వెహికల్స్ అయితే ఉన్నాయి. హిమాలయన్ అవ్వచ్చు, లేకపోతే హీరో ఎక్స్పల్స్ అవ్వచ్చు, మీ ఇష్టం. మీ దగ్గర ఉన్న బడ్జెట్ ప్రకారంగా మీకు సెట్ అయ్యే వెహికల్ అయితే ఒకటి కొనుక్కొని లాంగ్ రైడ్స్కి వెళ్ళమని చెప్పేసి నేను సజెస్ట్ చేస్తాను. సో ఇది ఓవరాల్గా వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మీ అందరికీ చాలా డౌట్స్ అయితే ఉంటాయి, ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయిన తర్వాత మెసేజ్ చేయండి, అక్కడ చాట్ చేసుకుందాం. సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు బ్రో, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.